50,000 రూపాయలు విరాళంగా సమర్పించడం జరిగింది. సెప్టెంబర్ నెలలో సందర్భంగా సంస్థ పేరు మీద సుమారు 300 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. అయ్యప్ప పుట్టినరోజు నాడు సంస్థ పేరు మీద కల్లూరు పట్టణంలో 3,000 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. అయ్యప్ప జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం పట్టణంలో అనాథలకు భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. నారాయణ తోడులో సంస్థ నిర్వహిస్తున్న అన్నదాన మందిరంలో అన్నప్రసాద వితరణకు జిల్లా నుండి 34,000 రూపాయలు పంపించడం జరిగింది. ఇది మన ఖమ్మం జిల్లా సాధించిన విజయాలు, కొనసాగిస్తున్న కార్యక్రమాలు. కార్యదర్శి నివేదిక భాస్కర్ స్వామి గారు కొత్తగా కార్యదర్శి బాధ్యత తీసుకున్నప్పటికీ గత 10 రోజుల నుంచి జిల్లాలో సేవలు కొనసాగిస్తున్నాము. నాపై నమ్మకం ఉండి వివిధ పదవులతో నాకు పదవులు ఇస్తూ అయ్యప్ప సేవా కార్యక్రమాలను సేవ కొరకు నన్ను నియమించడం జరిగింది పెద్దపల్లి జిల్లా నుండి. ఇప్పుడు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. నన్ను నియమించినందుకు మీ జాతీయ స్థాయి కానీ జాతీయ అయ్యప్ప దాస్ గారు కానీ విద్యుత్రావు గారు కానీ పుల్లా రాజస్వామి గారికి వీళ్ళందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు పదవులు కాదనేది ముఖ్యం కాదనేది నా ఉద్దేశము. ఇది పదవులు కాదు, సేవ కొరకు అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు పెద్దపల్లి జిల్లాలో 5 బ్రాంచ్లు ఉండాలి, ఒక జిల్లా కమిటీ ఉండాలి, మండల కమిటీలు ఉండాలి. కానీ పాత కమిటీలే కొనసాగుతున్నాయి. పాత కమిటీల్లో చాలామంది పేరుకు మాత్రమే బ్రాంచ్ కమిటీలు, పేరుకు మాత్రమే అయ్యప్ప సేవకులు అంటున్నారు. ఇంకా దీన్ని ఈ కమిటీలను ఎస్టాబ్లిష్ చేస్తూ నూతనంగా కొత్త కమిటీలు వేస్తూ దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా రాష్ట్ర జాతీయ స్థాయి ఉన్నటువంటి వీళ్ళందరూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందు నడిపేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర జనరల్ బాడీ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలరావు గారికి, అలాగే 2 రాష్ట్రాల కన్వీనర్ అయినటువంటి రాజాల రమేష్ గురుస్వామి గారికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పుల్లంరాజు గారికి, అలాగే జనరల్ సెక్రటరీ భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, నా ముందున్న నా అయ్యప్ప స్వాములందరూ కూడా పేరు పేరున స్వామి శరణమయ్యప్ప. ఈరోజు ఇంత మంది పెద్దల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర జనరల్ బాడీ నిర్వహించుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, ముఖ్యంగా ఈరోజు మనల్ని ఈ స్థాయి నిలబెట్టింది అంటే మన తల్లి. ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా నా కన్నతల్లులందరికీ కూడా పేరు పేరున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఎదుగుదలకు, మన మానసిక వికాసానికి తోడ్పడ్డ సమాజానికి ఏదో ఒక రకమైన సేవ చేసినప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది అని తెలిసి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏబిఏపిలో మేము మెంబర్షిప్గా చేరడం జరిగింది. చేరిన నాటి నుండి పెద్దపల్లి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. గత సంవత్సరం మా పెద్దోడు, మా అన్న కొంచెం ఆయన పరిస్థితులు పాపం వాళ్ళ ఇంట్లో బాగలేక, వాళ్ళ బాబు బాగలేక కొంత రాలేకపోతే గత సంవత్సరం జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కార్యక్రమాలను చదివినప్పుడు నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే ఆ రోజు అన్ని జిల్లాల కన్నా మా జిల్లా పూర్గా జరిగినటువంటి కార్యక్రమాలలో 3-4 కార్యక్రమాలు తీసుకున్నప్పుడు దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. ఆ రోజే వేదిక మీదకి వచ్చినప్పుడు చెప్పినాం. ఏం చెప్పినామంటే వచ్చే జనరల్ బాడీ సమావేశంలో మా దగ్గర ఉండేటటువంటి కార్యక్రమాలలో రాష్ట్రం మొత్తంలో ఉన్న వాటికన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పినాం. ఈరోజు 2 పేజీల వరకు మాత్రం మాది మాత్రం పెద్దపల్లి జిల్లాలో అంటే ఏ విషయాన్ని తీసుకున్నా ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతే తప్ప ఏదో చేసినా అని గర్వకారం కాదు. ఏ కార్యక్రమం చేసినా సేవకు రూపం లేదు. సేవా కార్యక్రమం అనేది ఏ రకంగానైనా చేయొచ్చు. ఏ చేసినా సేవే. ఆ సేవలో మన అయ్యప్ప స్వామి 30 సంవత్సరాలుగా మనల్ని ఈ మాలాధారలో ఉంచినందుకు
నిజంగా ఆయన కృతజ్ఞతగా ఏదో ఒక రకమైన సేవ చేసినప్పుడే మన జీవితానికి కూడా ధన్యం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్యూ స్వామి. పెద్దపల్లి జిల్లా ముందడులోనే ఉంటుంది. చల్లా రవీంద్రారెడ్డి గారు రాష్ట్రంలో అనేక పదవులు, రాష్ట్ర ఈసీ మెంబర్గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి ఇప్పుడు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ముందు రోజుల్లో రేపు జూలైలో జరగబోయేటువంటి జాతీయ కార్యవర్గ ఎన్నికల్లో ఇంకొంచెం పై స్థాయికి రావాలని మనందరం కూడా కోరుకుంటూ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా నుండి మరో మిత్రుడు భూతం రాజేశం గారు కూడా సంస్థలో చేరిన దగ్గర నుంచి కూడా మంచి సేవా కార్యక్రమం, తర్వాత స్టేట్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అనివార్య కారణాల వల్ల, అంటే సర్వీస్ చేసే వాళ్ళు ఎక్కువ అవటం వల్ల పోస్టులు తక్కువ అవడంతో మొన్న లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో వారికి పదవి దక్కలేదు. బట్ కానీ ఎప్పుడు కూడా సంస్థ గురించి అనేక సందర్భాల్లో ఏ పదవిలో లేకపోయినా కూడా చాలాసార్లు నాతో మాట్లాడి అన్నగారు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని సంబోధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదృష్టవశాత్తు అవకాశం దొరికింది. ఆ అవకాశంలో వారు జాయింట్ సెక్రటరీగా వారిని నియమించుకోవడం మన జాతీయ అధ్యక్షులు అయ్యప్పదాస్ గారు, జాతీయ కార్యదర్శి తిరుమలరావు గారి సూచనలతో వారిని జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది. స్వామి థ్యాంక్ యూ అండి. ప్రత్యేకించి పెద్దపల్లి తిరుమల అధ్యక్షులు తోట రామూర్తి గారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిన తప్పనిసరిగా హాజరయ్యే వ్యక్తుల్లో ఆయన ఒకడు. పాపం పోయినసారి అయితే ఎవరు రాకపోతే ఖమ్మంలో జరిగిన మీటింగ్కి ఒక్కడు ఒంటరిగా వచ్చి అడ్రస్ తెలుసుకోలేక 40 కిలోమీటర్ల అవతల కల్లూరు దాకా వెళ్ళి స్వామి అని ఫోన్ చేస్తే లేదు స్వామి ఖమ్మం టౌన్లో అంటే మళ్ళీ తిరిగి వచ్చాడు. అంటే లాస్ట్ ఇయర్ జనరల్ బాడీ సమావేశం పెట్టడానికి ముందు మా ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం కల్లూరులో మా ప్రెసిడెంట్ గారి వారి యొక్క ఆఫీస్లో పెట్టడం జరిగింది. దాన్ని గ్రూప్లో చూసుకొని మీటింగ్ కూడా అక్కడే అనుకొని పాపం అక్కడ దాకా వెళ్ళడం జరిగింది. కాబట్టి రాజు గారు ఇచ్చినాం. ఈ సంస్థ మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన తర్వాతనే ఈరోజు దెబ్బలు కొట్టుకునే వాళ్ళందరూ శబరిమలలో మన ద్వారా పరిచయమై మన ద్వారా మనతో విడిపోయి శబరిమలలో చేస్తున్నారు. అంతకుముందు ఒక్కరు నాకు ఎంతో మంది ఫోన్ చేసేది, స్వామి ఒక్క ఫోటో స్వామి తంత్రితోని అని. నాకు ఈ రోజు వరకు కూడా నేను చెప్తున్నా 2016-17 నుండి కూడా వాట్సాప్ మెసేజ్లు నా దగ్గర ఉంటాయి ప్రతి ఒక్కరి. ఇప్పుడు చూపించమన్నా చూపిస్తా ఎవరెవరు నాతో ఏం మాట్లాడారు. వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు కూడా, వివిధ హోదాలలో ఉన్నవారు కూడా, వేరే సంస్థలలో ఉన్నవారు కూడా. ఇంకొకటి, ఈ సంస్థను మన తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసినప్పుడు వివిధ సంఘాలలో ఉన్న వాళ్ళు ఎంతోమంది వస్తా అంటే నేను తిరుమలరావు అన్న కానీ మన సుధాకర్ సార్ కానీ నిజామాబాద్ ఒక నిర్ణయం వచ్చి కొత్త నీరును తీసుకురావాలని ఏ సంస్థల పనిచేయని వాళ్ళనే తీసుకున్నాం. ఈ సంస్థలకు జిల్లా అధ్యక్షులు కానీ, జిల్లా కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ మొత్తం కొత్త నీరునే తీసుకొచ్చాం. ఎక్కడ, ఎందుకంటే నేను వివిధ సంస్థలలో పనిచేశాను. ఒకరిని కొట్టి మనం పైకి రావద్దు, ఒక సంస్థను అడగదొక్కి మనము పైకి రావద్దనే ముఖ్య ఉద్దేశంతో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక 9 నెలల 6 రోజులు ఉన్నా. నేను 24 జిల్లాలు చేసి మీ చేతుల్లో పెట్టాను. ఇప్పుడు రాష్ట్రము డెవలప్ అయింది అంటాడు. డెవలప్ అయిందా చెప్పండి ఒక్కరు. ఆంధ్రప్రదేశ్ కానీ అయితే మనం అందరం ఏం చేయాలి, అందరూ సమిష్టంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. మన అన్నగారు చెప్పారు, మన తెల్లు రాజేశం గారు, మనకు 24 రాష్ట్రాలలో మెంబర్స్ ఉన్నారు, 24 దేశాలలో మన సంస్థలో సుమారు, అంటే బ్రాంచీలో కాదు లైఫ్ టైం మెంబర్షిప్, సుమారు 12 నుండి 13 రాష్ట్రాలలో కూడా లైఫ్ టైం మెంబర్స్ ఉన్నారు. అతి త్వరలో కర్ణాటక నా ద్వారానే అవుతుంది, ఇంకొక రాష్ట్రం కూడా అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో కంప్లీట్ అవుతుంది. అయితే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అనే ఉద్దేశంతోనే ఆగుతున్నాము. ఈసారి కూడా మనము జూలై 19-20 అరుణాచలంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకుంటున్నాం.
మీరు ఇంతవరకు ఊహించని ఈ విధంగా ఉంటాయి ఆ సమావేశాలు. ఈసారి కేవలం జాతీయ కమిటీ 11 మందితోనే ఉంటుంది. దాంట్లో ఒక 4 మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలి. అంటే ఏం చేయాలి? ఈసారి 11 మందితోనే జాతీయ కమిటీ ఉంటుంది. ఎందుకంటే కమిటీలో పేర్లు పెట్టాలి, బట్లాడాలి, వస్తలేడు, సేవ చేస్తలేడు, కనీసం అన్నదాన సత్రాన్ని కూడా సందర్శించలేడు. మనం వచ్చిందే సేవకి కదా, సేవకే కదా మనం వచ్చింది. మనం అందరం దీంట్లో మెంబర్షిప్ చేసింది దేనికి? మనకు ఎన్ని ఉన్నాయి ఎరికైనా మనము ఉపయోగించుకోవాలి. కానీ మనకు అన్ని ఉన్నాయి మన సంస్థలు. దయచేసి అందరూ ఈ సంస్థ నాది అని గుండె మీద చేసుకొని ఈ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను. స్వామి చిన్నం, స్వామి ఏ చిన్నం ఏర్పాటు. ఈరోజు శుభదినం. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పుల్లం రాజు గారి అధ్యక్షతన మరియు హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ సంతోష్ గారి అధ్యక్షతన నడుస్తున్న ఈ యొక్క కార్యక్రమం విచ్చేసిన మన ట్రస్ట్ మెంబర్ రాచల రమేష్ గురుస్వామి గారికి మరియు మన గురుస్వామి గురువులు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ విలాసాల వీరస్వామి గురుస్వామి గారికి మరియు నూతనంగా ఎన్నుకోబడిన కొన్ని కారణాల వల్ల నూతనంగా ఎన్నుకోబడిన మన దురిశెట్టి భాస్కర్ గారు మన రాష్ట్రానికి కార్యదర్శి ఎన్నుకోబడినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరియు మన తెలంగాణ రాష్ట్రానికి కోశాధికారిగా కాగజ్ నగర్ నుండి మా పోతురాజుల రమేష్ గారిని కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది. అతనికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ వేదిక తరపు నుండి. మరియు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జాయింట్ సెక్రటరీగా మన భూతం రాజేశ్వర్ గారు, వారికి ప్రత్యేక అభినందనలు. మరి ఈరోజే జోనల్ సెక్రటరీ ఎన్నుకోబడిన రవిరాజ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గంగాధర్ గురుస్వామి గారు మరియు చల్లా రవీందర్ రెడ్డి గురుస్వామి గారు మరియు ముత్యం రాజు గారు, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అన్ని జిల్లాల సూర్యాపేట అండ్ పెద్దపల్లి జిల్లా అండ్ కాగజ్ నగర్ జిల్లా అండ్ ఖమ్మం జిల్లా నుండి వచ్చిన చిరు రవి గారు మరియు మన రజనీకాంత్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాము. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ 2022 సంవత్సరంలో జిల్లా ఎలక్షన్స్ పెట్టుకొని ఒక ఎలక్షన్గా స్టేట్ బాడీ ఎలక్షన్స్ ముందు జిల్లా బాడీ ఎలక్షన్స్ జరగాలి. ఎలక్షన్స్ పెట్టుకోవడానికే ఇబ్బంది పడ్డ కొన్ని జిల్లాలలో 11 జిల్లాలను ఏకతాటి చేసి, అప్పుడు హన్మకొండ జిల్లా లేదు, వరంగల్ జిల్లా లేదు, మన ఏబీపీలో సెంటర్ పాయింట్ ములుగుకి, కామారెడ్డి అండ్ వరంగల్, వరంగల్ లేదు, సిద్దిపేట, ఇవన్నీ మన పెద్దపల్లి జిల్లాలన్నింటినీ కలిపి ఒక ఎలక్షన్స్ ఏర్పాటు చేసి ఇక్కడనే అన్ని జిల్లాలకు ఎలక్షన్స్ ఏర్పాటు చేద్దామని హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కారణంగా నా మిత్రుడు నాకు ఇక్కడ ఒక హాల్ కావాలి 150 మందికి భోజనాలకు కానీ ఏసీ హాల్ కావాలని చెప్పని చెప్తే, నాకు ఇక్కడ స్టేషన్ కాన్పూర్లో ఒక 22 ఎకరాల బెంచర్లో మార్కెటింగ్ చేస్తూ ఉన్నాడు సుప్రభా డెవలపర్స్ అని మా మిత్రుడు. అతడు అన్న మీరు చెప్పినందుకు నేను అన్ని అరేంజ్ చేస్తా అని చెప్పి అతడు సొంత ఖర్చులతో ఒక ఏసీ హాల్ 150 మందికి భోజనాలు ఏర్పాటు చేసి 11 జిల్లాలకి ఒకే వేదిక పైన ఎలక్షన్స్ చేయడం జరిగింది 2022. ఆ రోజు భగత్ సింగ్ గురుస్వామి, నేను మహాపాదయాత్ర చేసిన 2016లో, నాతో పాటు భగత్ సింగ్ గురుస్వామి అని మన ఇక్కడ ఉంటాడు వరంగల్ జిల్లా, అతడు నాతో పాటు పాదయాత్ర చేసిన పరిచయం కూడా అయినా. ఆ రోజు నాడు మన ఈ యొక్క మీటింగ్ మీద ఆహ్వానించడం జరిగింది ఈ హన్మకొండకి. అదే రోజు నాడు మన విలాసాల వీరస్వామి గురుస్వామి తీసుకొచ్చి మనకు పరిచయం చేయడం జరిగింది. ఒక్కడు అయ్యి వచ్చి 3 సంవత్సరాల కింద ఇలా హన్మకొండ జిల్లాలో నేషనల్ మన స్టేట్ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇంతమందిని ఒక క్రియేట్ చేసి ఎంత మంచి ఒక గురుస్వాములను, ఎంత మంచి ఒక స్వాములను ఈ సంస్థకు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక అభినందనలు పెద్దవారికి, గురుస్వామికి. మరియు 3 సంవత్సరాలనే స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడి తర్వాత నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న వీరస్వామి గారు. మరి ఇది ఒక హన్మకొండ జిల్లానే 4-5 స్టేట్ బాడీలో
ఉన్న మనకు 14-13 మంది ఇళ్ళనే ఉన్నారు అంటే సేవా తత్వంలో ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారని అర్థం. కాబట్టి చేస్తా ఉన్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చేయాలి. పదవులు ముఖ్యం కాదు, ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ప్రెసిడెంట్ కాదు. మనం చేస్తున్న సేవతోటి ఏదో రకంగా మనకి ప్రతి జిల్లా వాళ్ళు ఎవరు ఏమి తక్కువ చేస్తలేరు. ఆసిఫాబాద్ జిల్లా కానీ, కామారెడ్డి జిల్లా కానీ, అండ్ నిర్మల్ జిల్లా కానీ, నిర్మల్ జిల్లా నుండి ప్రతి సంవత్సరం మన ఏబిఏపి బొమ్మ పెట్టుకొని, ఏబిఏపి పేరు పెట్టుకొని ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసిన 3rd ఇయర్ కూడా వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. మహాపాదయాత్ర 60 నుండి 70 మందిని తీసుకెళ్తున్నారు. సునీల్ దత్త గురుస్వామి అండ్ కామారెడ్డి నుండి కూడా మన సునీల్ యాదవ్ గురుస్వామి గారు, సుధాకర్ యాదవ్ గురుస్వామి గారు ప్రతి సంవత్సరం కామారెడ్డి నుండి బాసరకు వెళ్తాడు పాదయాత్రలో. ప్రతి సంవత్సరం కామారెడ్డి నుండి శబరిమలకు మహాపాదయాత్ర. అంటే ప్రతి ఒక్కరు మంచి మంచి సభ్యులు, మంచి మంచి గురుస్వాములు ఈ యొక్క వేదికపైకి పరిచయం. ఈ యొక్క సంస్థని మనకి మొదట 2020 కరోనా సమయంలో తీసుకొచ్చిండు మన రాచల్ రమేష్ అన్న స్వామి. అప్పుడు 19 జిల్లాలతోటి, అప్పుడు నేను సెక్రటరీ ఉన్నా మొదలు, 19 జిల్లాలతోటి అన్నగారు మెయింటైన్ చేసి 9 నెలలు, 6 నెలలు, 10 నెలల్లో దాన్ని నాకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది అయ్యప్ప దాసు గారు. కాబట్టి ఆ 19 జిల్లాల నుండి కూడా అన్ని అప్పుడు కరోనా టైం కాబట్టి ఓన్లీ జూమ్ మీటింగ్లనే నడిచింది. ఈ రోజు నాడు కూడా ఈ ప్రెసిడెంట్, ఈ యొక్క టీం, ఈ రాష్ట్ర స్థాయి పిఎస్టీలు, రాష్ట్ర స్థాయి ఎస్సీసీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఈ యొక్క మంది వస్తున్నారంటే దానికి మనకి గొప్ప విషయం. ఒక్కొక్క సంస్థలు మూతబడి పక్కకున్నాయి. ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నుండి, గోదావరిఖని నుండి చల్లా రవీందర్ రెడ్డి అన్న ఒక సింగర్ ఎంప్లాయీ, ఒక లీడర్. ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ప్రతిసారి అక్కడ ఏమైనా రామగుండం, గోదావరిఖని ఏరియాలో చిన్న ప్రాబ్లం జరిగినా, ఎవరైనా చనిపోయినా, లేకుంటే ఏమైనా శ్రీరామనవమి కానీ సంథింగ్ అలాంటి దానికి వాళ్ళకి 25 కిలోల బియ్యం ఇవ్వడం, 50 కిలోల బియ్యం సొంత ఖర్చులతోటి అతడు చల్లా రవీందర్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలకు ముందుండే నడిపిస్తూ ఉన్నాడు. ఇలా మన ఖమ్మం జిల్లా నుండి రజనీకాంత్ గారు మన అయ్యప్ప ఏబిఏపి పేరు పెట్టుకొని మనకి ఇలా ఒక కార్యక్రమం 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలు కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఇలా మన చిర్ర రవి కావచ్చు, మన పుల్లం రాజు గారు కావచ్చు. పుల్లం రాజు గారు ఎంతో మందికి సేవలు చేస్తూ, సర్వీసులు చేస్తూ ఎంతోమంది మనం చేస్తూ ఉన్నాడు. అన్నిటితో పాటు నేనున్నా అని చెప్పని ఈరోజు ఈ యొక్క ప్రెసిడెంట్ స్థానం సాధించి ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ వరకు నడిపిస్తారు అంటే కూడా ఎన్నో అవకతవకలు నడుస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఈగో ఫీలింగ్లు పెట్టుకోకూడదు. మనం అయ్యప్ప సేవా తత్వంలో ఉన్నాం. అయ్యప్ప తత్వం, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే చిన్నవారు కానీ, పెద్దవారు కానీ, సైకిల్ వచ్చినోడు కానీ, బెంజికాలు వచ్చినోడు కానీ ఒకటేసారి కింద కూర్చొని భోజనం చేసి అయ్యప్ప తత్వం వసి. అలాంటి ఒక అయ్యప్ప పేరు మీద ఒక సంస్థ ఉంది, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సంస్థ. ధర్మాన్ని మనం ప్రచారం చేస్తున్నాం అని చిన్న పెద్ద ధనిక ఎవరు కూడా ఏమి ఆలోచించకుండా ఇంకో సంస్థలో కొనసాగుతూ ఉన్నారు. ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని పైకి ఎత్తేల్చాల్సిన అవసరం లేదు. సంస్థ అందరూ మనమే కడుపులో పెట్టుకొని వెళ్ళాలి. ఒక గురువు, మన తండ్రి, కొడుకు తప్పు చేస్తే తండ్రి కడుపులో పెట్టుకుంటాడు. ఒక పెద్ద సంస్థకు అధినేత ఏకే మీనన్ గారు, మనం నేర్చుకుంటున్నాం సంస్థలో, తప్పు చేస్తే మనం కడుపులో పెట్టుకోవాలి. అది కాదు ఇది అని చెప్పి సంధాయించాలి, సర్దుకోవాలి. సమస్య అన్నది ప్రతి ఒక్కరికి ఇంటిలో భాగం కావచ్చు, సంస్థలు కావచ్చు, బయట కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఒక జాబులో మనం ఒక ఉద్యోగం చేస్తున్న కాడ కావచ్చు, ప్రతి కాడ సమస్య ఏర్పడుతుంది. కొన్ని కారణాలు, పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వజన్మలో చేసిన తప్పిదం వల్ల కొన్ని మనకు అవమానాలు, ఆటుపోటు ఏర్పడతా ఉంది. కానీ మనిషి తత్వంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడే కానీ ఒక మనిషిని చిన్నతనం చేసి, ఒక మనిషిని పెద్దతనం చేసి, ఒకటి పైకి లేపి, ఒకటి కిందికి వెళ్ళి, ఒకటి నో. ఇది మనకు అయ్యప్ప తత్వం. అందరూ ఇలా కొన్ని జిల్లాల నుండి, కాకినాడ జిల్లా ఎక్కడది ఆల్మోస్ట్ 250-300 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ ఖమ్మం, మన రజనీకాంత్ గారి అదే ఊరుంది, అల్లూరు అండ్ మేడ్చల్ సంథింగ్ ఎక్కడెక్కడ జిల్లాల నుండి ఎందుకు వస్తున్నారు? మన ఒక ప్రేమతోటి స్వాములందరూ అభిప్రాయము, ఒక వేదిక మీద కలుస్తున్నాం అన్నదమ్ము లెక్క. ఒకప్పుడు చల్ల రవీందర్ రెడ్డి కానీ, ముత్యం రాజు గారు కానీ, చిర్ర రవి కానీ, రజనీకాంత్ కానీ, అండ్ మన నిజామాబాద్ నుండి ఆ గురువు గారు, పెద్ద గురు స్వామి గంగాధర్ అన్న, ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఏదున్నా ప్రోగ్రామ్కి వస్తూ ఉంటారు. ఒక్కటే మనిషి, ఏ టైం ప్రోగ్రామ్ ఉంది ఆ టైంకి అరగంట ముందే ఆ టైం అవ్వాలి కదా, అంత పెద్ద మనిషి గురుస్వామి. ప్రతి ప్రోగ్రానికి ఎందుకు వస్తూ ఉన్నారు? మన వాళ్ళని కలవచ్చు, మన వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవచ్చు,
అంటే ఇప్పుడు ప్రోగ్రామ్కి వచ్చి నేను చిన్నతనం అని చెప్పి చిన్నతనం కూర్చుంటాడు, అని ప్రోగ్రామ్ పెద్దోడు వచ్చి నేను చెప్పి పెద్దది కాదు. అయ్యప్ప భక్తి, అయ్యప్ప తత్వం 101% స్వామి శరణం. అందరూ ఏకాభిప్రాయంతో ప్రతి జిల్లాలలో, ప్రతి సొంత ఊర్లో కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఏదో రకంగా మీరు సేవ చేస్తూనే ఉన్నారు. చేస్తలేరు ఇక్కడ ఉన్నవాళ్ళు చేస్తలేరు అని చెప్పి ఎవరైనా లేదు, ప్రతి ఒక్కరు సేవ చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలిసి చేస్తూ ఉన్నారు, కొంతమంది ఈ సేవను బయటికి పెట్టి చేస్తలేరు. ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటుంటేనే సేవా తత్వంలో ఉన్నాడని అర్థం. అయ్యప్ప స్వామి మనకి ఇలా భోజనం చేస్తామో 10 మంది ఇలా పరిచయం అయినా అంటే ఎన్ని బిజినెస్లు చేసినా, ఎంత మనము ఫ్యాక్టరీలు పెట్టినా, ఎన్ని చేసినా కూడా ఇంత ప్రేమ దొరకదు. ఓన్లీ అయ్యప్ప స్వామి దీక్షల్నే మనకి ఒక ప్రేమానుభవాలు, అన్నదమ్ముల కంటే ఎక్కువ బంధం పంచుకోవడం కానీ, మంచితనం పంచుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక తత్వపసి మన అయ్యప్ప స్వామి భక్తులం ఎవరు కానీ అన్నదమ్ముడిగా కలిసి ఉండాలి, శాంతియుతంగా పనిచేసుకోవాలి. ప్రతి ఒక్కరి సేవ మాత్రం ఇలా నాకు తిరుమలరావు చూడలేదు, పుల్లంరాజు చూడలేదు, రాచర్ రమేష్ చూడలేదు, పెద్ద మనిషి మన దురిశెట్టి భాస్కర్ అన్న చూడలేదని కాదు. మనం చేసుకుంటూ పోయిన ఒక సేవ, మనం చేసుకుంటూ పోయిన ఒక మంచితనం అయ్యప్ప స్వామి మాత్రం పైనుండి చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప స్వామి పైనుండి చూస్తూ ఉన్నాడు. మనకి అయ్యప్ప స్వామి మనకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నాడు. అయ్యప్ప స్వామి మనకి ఎక్కడ ఏమి ఏ రోజు ఇక్కడ మీరు పెట్టే హన్మకొండ జిల్లా పెట్టే భోజనం, మీరు నాకు పెట్టే భోజనంలో ఒక 10 మెతుకులలో నా పేరు రాసి ఉంది అంటే నేను ఈ రోజు ఇక్కడ తినాలని. అది అయ్యప్ప తత్వం. అయ్యప్ప స్వామి వారి దయ వల్ల నేను ఇక్కడికి వచ్చి మీ దగ్గర భోజనానికి వచ్చాను. కాబట్టి మనకి ఎప్పుడు ఇక్కడ రవిరాజా హైదరాబాద్ ఉండే మనిషి 2 రోజుల కింద వచ్చి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడానికి ఎన్నో కష్టపడ్డాడు. దురిశెట్టి భాస్కర్ అన్న నిజామాబాద్లో గవర్నమెంట్ ఎంప్లాయీ, బిజీ షెడ్యూల్. ఒక కార్యక్రమం చేయాలి అంటే 2 రోజుల పని ముందు ఉంటుంది, మరొక రోజు తర్వాత ఉంటుంది. 4 రోజులు శ్రమిస్తే కానీ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ప్రోగ్రామ్ ఉంటుంది. ఇలా విలాసాల వీరస్వామి ఒక పెద్ద మనిషిగా ఉండి, ఒక గురుతత్వంలో ఉండి ఇంతమందిని మనం పరిచయం చేసేట గొప్ప ఏంటిది వీరస్వామి మన గొప్పతనం. ఇలా సంతోష్ 2 టర్మ్స్ తోటి సంతోష్ ఇలా మంచితనంతో ఈ రోజు ప్రెసిడెంట్ గా కొనసాగుతా ఉన్నాడు. ఈ రోజు ప్రెసిడెంట్ గా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి వస్తు రూపేనా, ధన రూపేనా, ఎవరి దగ్గర అడిగిన ఏంది అడిగిన అతనికి కదా. కాబట్టి ఆయన కష్టంతో మనం ఒక వేదిక ఏర్పాటు చేసిన మనకి సంతోషంగా నవ్వుకుంటూ అతనికి ఈ యొక్క హన్మకొండ జిల్లాకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం. తప్పుగా కానీ ఎవరి మనసులో కానీ నొప్పియకుండా ప్రవర్తించాలి ఎవరే కానీ. మనం అయ్యప్ప భక్తులం. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మనం అందరం అన్నదమ్ముడికి ఒక గుట్టి మనం కలిసిన మనం ఎవరికి మనసు నొప్పియకుండా బాధ్యతగా రహితంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాచల్ రమేష్ అన్న ఇంతకుముందు అన్నట్టు ఎన్నో జిల్లాలు పెరగాలి, కానీ మనకున్న బ్రాంచీల వాళ్ళే ఒక ప్రోగ్రానికి రావాలంటే వాళ్ళని ఉన్న ఒక స్టేట్ లీడరు లేకుంటే నేషనల్ లీడరు మన కార్లను బస్సులను రారబైన ఎక్కించుకపోతాను రా అని చెప్పి అంటేనే కానీ వస్తలేరు ప్రోగ్రామ్కి. అంటే సమయానుసారం ఈ రోజున్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్ ఉండి రాలేకపోతాం. కాబట్టి రావాలి అంటే ప్రేమతోటి రావాలి. ఒక్కసారి ఒక మెసేజ్ చేస్తే నేను వెళ్ళాలి అక్కడికి అని చెప్పి ప్రోగ్రామ్ పిక్ చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు నాడు ఇంతమంది వచ్చినా కూడా గ్రేట్. అది మా రాచల్ రమేష్ అన్న 2020 అక్టోబర్ ఏబిఏపిని తీసుకొచ్చినందుకు అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. స్వామి శరణయ్యప్ప. మా పుల్లంరాజు అన్న అధ్యక్షతన మరియు మా హన్మకొండ జిల్లా సంతోష్ అధ్యక్షత నడుస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక అభినందనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి బేతి తిరుమలరావు గారు, దురిశెట్టి భాస్కర్ గారికి, సెక్రటరీ గారికి, అండ్ పోతుల రమేష్ మన కార్యదర్శి మన కోశాధికారి గారికి, మరియు భాస్కర్ మన పూతం రాజేశం గారికి, రవిరాజ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఇంకా కొంచెం వర్క్ చేసుకుంటూ కొంచెం ఇంకా ముందుకెళ్ళి ఇంకా మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోస్టులు ముఖ్యం కాదు, పని ముఖ్యం. పనితో పాటు మనకు ఆటోమేటిక్ పోస్టులు వస్తాయి. శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ధర్మ ప్రచార సభ సేవా కార్యక్రమంలో అత్యంత శ్రద్ధతో, అత్యంత ఓపికతో, చిన్న తక్కువ స్థాయి ఉద్యోగం, తక్కువ స్థాయి పని చేసుకుంటూ శబరిమలలో శబరిమలలో దేవాలయం తెరిచి ఉన్న ప్రతిరోజు మన నారాయణ తోడులో జరిగే అన్నదాన కార్యక్రమానికి వాలంటీర్గా నిస్వార్థ సేవలు అందిస్తున్నటువంటి నాగ వీరన్న గురుస్వామి గారిని, మన జాతీయ కార్యదర్శి బోధి తిరుమలరావు గారు తెలంగాణ రాష్ట్రం తరఫున శాలువాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. కూడా
నారాయణపేటలో సేవలు అందిస్తున్నారు. వారికి కూడా రాష్ట్ర కమిటీ తరఫున చిన్న జ్ఞాపికలు అందజేస్తున్నాం. సైదాబాబు గారు రాలేదు కాబట్టి వీరన్న ఇది సైదాబాబు గారు రేపు నారాయణపేటలో మీకు కలుస్తారు, అక్కడ అందించండి. రావట్లేదా? మీ దగ్గర పెట్టుకొని తర్వాత అతనికి అందించండి. 19-20 తారీఖు జరిగే జాతీయ సమావేశాల్లో ప్రతి జిల్లా నుండి ఖచ్చితంగా 8 మంది హాజరయ్యే విధంగా ఉండాలి. అలాగే మన చీఫ్ ప్యాట్రన్ టిఎంకే మీనన్ గారి పుట్టినరోజు ఉంటుంది, సాయంకాలం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ రావాలి. వారి 90వ పుట్టినరోజు మన సంస్థల వ్యవస్థాపకులు టిఎంకే మీనన్ గారి 90వ పుట్టినరోజు धनं मेरुषदां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अश्वत्थायामि गोवदं प्रियाणां भवतु मनतानाम् आयुष्मन्दं करोति मां चन्द्राभां लक्ष्मीं सूर्याभां श्रियमेव चन्द्रसूर्याग्निसम्भावा